తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడువా అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. ఇంకా లేట్ చేస్తోంది. మా ఊళ్ళమ్మా, ఏమైంది? తాళాలు కనిపించట్లేదమ్మా. కనిపించట్లేదా? ఇదిగో చూడు, సరిగ్గా చూస్తేనే కదా కనిపించేది. అమ్మా మాధవి, మాధవి, మాధవి హర్షతో పాటు వెళ్ళలేదా? తనొక్కరితే విడిగా వెళ్తుందేంటి? ఉండండి, నేను వెళ్ళి కనుక్కొస్తాను. అక్క 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 అక్క, ఏంటి? శివ దగ్గరికి వెళ్తున్నావా? అదంతా నీకెందుకు? జస్ట్ తెలుసుకుందామని. అవసరం లేదు. అక్క అక్క, దీన్ని బాగా ఉపయోగించుకోవాలి. ఏమైంది? నేను పిలుస్తున్నా మాధవ్ అలా వెళ్ళిపోయిందేంటి? టెన్షన్ బావా, భరించలేనంత టెన్షన్లో ఉంది. టెన్షనా? ఎందుకు? ఆ సంగతి చెప్పమని నేను వెళ్ళి అడిగాను మామయ్య. నీకెందుకు అన్నట్టు నా వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి తను కారులో వెళ్ళిపోయింది. అదేంటి? నేను పిలిచానని చెప్పలేదా? చెప్పాను మామయ్య, నాకు అర్జెంటు పనుంది, నా లైఫ్కి సంబంధించింది, అయినా హర్ష గారికి చెప్పాను కదా, ఇంకెవ్వరికీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని తను వెళ్ళిపోయింది. మన మాధవి ఎప్పుడూ అలా అనదు. అనకపోతే అన్నది అని నేనెందుకంటానత్తయ్యా? అసలు హర్షతో క్లినిక్కి వెళ్లకుండా మాధవ్ అంత అర్జెంటుగా ఇంకెక్కడికి వెళ్ళినట్టు? బావా, తప్పంతా నాదే. ఏదో తెలిసిన రహస్యాన్ని ఉండబట్టలేక మాధవితో చెప్పేశాను. రహస్యమా? ఏంటా రహస్యం? అదే అక్క, ఆ పనిపిల్ల మళ్ళీ ఉందే, దాన్ని మన డ్రైవర్ శివ రహస్యంగా గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాడంట. అంతే, ఆ మాట వినగానే మీ కోడలు షాక్ తిన్నట్టు అదిరిపడింది. అందుకే హర్షాబావకి తోడుగా వెళ్లకుండా ఏదో కోల్పోయినట్టు తెగ వరి అయిపోతూ వెళ్ళిపోయింది. ఆ? వాళ్ళకి పెళ్లి జరిగితే మాధవ్ ఎందుకు షాక్ అవడం? ఎందుకంటే నేనేం చెప్పనులే బావా, ఆ డ్రైవర్ మీద మాధవికి ఎంతో ఇది కదా. ఒరే, ఏమంటున్నావురా? నా నోటితో నేనేం చెప్పనులే అక్క. హర్ష ఏమో కాళ్ళు విరిగి మూలన పడ్డాడు, మాధవేమో ఆ డ్రైవర్ని వెంటేసుకుని బిజీగా టూర్లు తిరుగుతోంది. ఎంతైనా ఉప్పు కారం తినే ఆడది కదా. చీ ఆపు, ఏం వాగుతున్నావురా? నా కోడలు నిప్పు. నీలాంటి తప్పుడు ఆలోచనలు కూడా తనకెప్పుడు రావు. వస్తాయో రావో మనకేం తెలుసు? వేడి పెనం తగిలితే వెన్న కరగకుండా ఉంటుందా? నోర్మోయ్, నిన్ను. పార్వతి, అక్క, పార్వతి, 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 నువ్వేం టెన్షన్ పడకు, ఇలా కూర్చో, కూర్చో. నందిని, వెళ్ళి నీళ్లు తీసుకురా. సరే మావయ్య. పార్వతి, పార్వతి, ఇదిగోండి ఇలా మావయ్య, మంచి నీళ్ళు. పార్వతి, తాగు.
నందిని, మీ అత్తయ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కార్తీ, ఆ, కారుని అక్క తీసుకెళ్లిపోయింది కదా మావయ్య. రెండో కారు ఉండాలి కదా. సర్వీసింగ్ ఇచ్చారు కదా మావయ్య, ఇంకా రాలేదు. బా బా అవసరానికి కారు లేదు, డ్రైవరు లేడు. మాధవికి ఫోన్ చేసి వెంటనే వెనక్కి రమ్మని చెప్పు. మావయ్య, ఫోన్ రింగ్ అవుతున్నా అక్క ఫోన్ తీయట్లేదు. అయ్యో బావా, అక్క స్పృహ కోల్పోయినట్టుంది. అయ్యో అయ్యో, అయ్యో పార్వతి, పార్వతి, నందిని, ఇంకా చూస్తావేంటి? అంబులెన్స్ కు ఫోన్ చేయి. పార్వతి, 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 నిన్నే. ఏం పర్వాలేదు, కళ్ళు తెరు. పార్వతి, పార్వతి, త్వరగా పార్వతి, వచ్చేసేయండి. కళ్ళు తెరు. అర్జెంట్. పార్వతి, పార్వతి. ఏంటిది? ఏం జరగబోతోంది? ఇన్నాళ్ళు నేను కావాలని ఆ మళ్ళీ రాధ వెంట పడుతుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు పెళ్లి దాకా వచ్చిందంటే ఆయన కూడా మళ్ళీ మీద మనసు పడ్డారనుకోవాలా? అలా జరిగే అవకాశమే లేదు. నా రాధ గురించి నాకు బాగా తెలుసు. తన మనసులో నాకు తప్ప మరొక ఆడదానికి స్థానమే ఉండదు. మరి ఆ జాన్ గుళ్ళో పెళ్లి అని ఎందుకు ఫోన్ చేసి చెప్పినట్టు? రాధా కూడా నేను మళ్ళీ కోసమే వెళ్తున్నాను అంటే ఏంటి అర్థం? గతాన్ని మర్చిపోయిన రాధ తనకి పెళ్ళే కాలేదు అనుకుంటున్నాడా? అందుకే మళ్ళీ మెళ్ళో 3 ముళ్ళు వేయడానికి సిద్ధపడ్డాడా? భగవంతుడా! మళ్ళీ 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 ఎక్కడా? ఎరా, దొరికిందా? దొరికిందా? దొరకలేదు. మళ్ళీ మొత్తం వెతకండి రా. మళ్ళీ కనిపించిందా? కనిపించలేదు. నా కూతురు ఎక్కడున్నా సరే లాక్కొని రండి. ఈ పెళ్లి ఎలా చేసుకోదో నేను చూస్తా. వెతకండి రా, మొత్తం వెతకండి, బాగా వెతకండి, వెతకండి రా. శివ, దొరికిపోతానేమోనని భయంగా ఉంది. మాట్లాడుకు, వాళ్ళకి వినిపిస్తే చాలా ప్రమాదం. కన్న తండ్రికి ఎదురు తిరిగి ఆ పిల్ల నేను చచ్చినా చేసుకోను అందంటే కొమ్మదీసి దానికి ఇంకెవరో కుర్రాడి మీద మనసుంది అనుకోవాలా? ఉంది, నా మనసంతా శివ మీదే ఉంది.